విజయ్ మామూలుగా ఇరు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సహజమే చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము కానీ ఇది మాత్రం భిన్నంగా కనిపిస్తోంది ఈ బ్లడ్ పాలిటిక్స్ ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ భవన్ దగ్గర మీరు కూడా లైవ్ చూస్తుంటారు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సీఎం నివాసానికి ఆ ప్యాకెట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్తామంటున్నారు మరి దీనికి కాంగ్రెస్ ఎలా కౌంటర్ ఇవ్వబోతోంది ఎవరైనా స్పందించారా ఈ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఈ మూవ్మెంట్ గురించి అంటే దాదాపుగా గత వారం రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కాళేశ్వరం నీళ్ల వ్యవహారంలో అయితే చర్చ నడుస్తుందో అది కాస్త మొన్న సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రెస్ మీట్ పెట్టి రక్తం గురించి ఏదైతే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన రక్తాన్ని పొలాల్లో చల్లితే పంటలు పండుతాయంటూ ఆయన మాట్లాడారు దాన్ని బీఆర్ఎస్ పార్టీ అయితే ఇష్యూ చేస్తుందో దానిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు అయితే ఈ బ్లడ్ టెస్ట్లకు సంబంధించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి బ్లడ్ ప్యాకెట్లు ఏదైతే సీఎం ఇంటికి పంపాలని చూస్తున్నారో ఇది బీఆర్ఎస్ కార్యకర్తలు చేయాల్సింది కాదు కేటీఆర్ ఏదైతే బ్లడ్ టెస్ట్కి రెడీగా ఉండాలి గతంలో వైట్ ఛాలెంజ్ కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా వైట్ ఛాలెంజ్ కింద బ్లడ్ టెస్ట్ పిలిచారు గతంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత విప్గా ఉన్న బల్మూర్ వెంకట్ సైతం దీనిపైన స్పందించారు కాంగ్రెస్ నేతలంతగా చెప్తుంది ఒకటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని వక్రీకరించారు వీళ్ళు చేస్తున్నటువంటి బ్లడ్ పాలిటిక్స్ ఏవైతున్నాయో విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవడం కాదు అవసరమైతే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్లడ్ టెస్ట్కి సిద్ధంగా ఉండాలి అతను బ్లడ్ టెస్ట్కి సిద్ధంగా ఉంటే అది డ్రగ్ టెస్ట్ కింద పరిగణిస్తాం ఆయన డ్రగ్ తీసుకున్నా లేదా విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పొచ్చు అనేది కాంగ్రెస్ నేతల వెర్షన్ అయితే వారం రోజులుగా నడుస్తున్నటువంటి కాళేశ్వరం నీళ్ల పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ అధికార ఒకసారి మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర